నెల్లూరు జిల్లా రూరల్ ప్రాంతంలో ఆమంచర్ల అనే పంచాయతీ సమీపంలో 60 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు నాంది పడింది. ప్రస్తుతానికి మొదటి ఫేజ్ వెంచర్ని ఈరోజు ప్రారంభించారు. సుమారు 30 ఎకరాల్లో 77 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. ఇక్కడ కార్లు వచ్చేదానికి రోడ్లు, అలాగే లైటింగ్, కాలువలు, డ్రైనేజెస్ అన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమల వారు ఇక్కడ తమ పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతం, పొలాల మధ్య పొల్యూషన్ లేకుండా, అలాగే రోడ్డు దగ్గరలో ఉంటే పొదలకూరు నెల్లూరు హైవే రోడ్డు ఆర్ఎన్బి రోడ్ దగ్గరలో ఉంది. అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీన్ని గత 5 సంవత్సరాలుగా సాధించాలని, స్థానికంగా ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి ఆటో నగర్లో ఉన్నటువంటి చిన్న చిన్న పారిశ్రామికులందరికీ కూడా ఇక్కడ స్థానం కల్పించాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఈరోజు 60 ఎకరాల్లో సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు జరిగింది. అందులో మొదటి విడతగా 30 ఎకరాల్లో 7 కోట్లతో అభివృద్ధి చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఇవన్నీ కూడా ఏపీఐఐసి ప్రభుత్వం అనుమతి ద్వారా అందరికీ కేటాయించడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రీలో పరిశ్రమలు సాధించుకోవాలన్నా, పరిశ్రమలు పెట్టుకోవాలన్నా, ఇక్కడ స్థలం తీసుకోవాలన్నా ఏపీఐఐసి వాళ్ళ యొక్క పోర్టల్ వాళ్ళు వదులుతున్నారు. ఆ పోర్టల్లో మనం అప్లై చేసుకొని వాళ్ళు నిర్ణయించిన ధరలో 10% మనం ముందుగా కట్టాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా గవర్నమెంట్గా చెల్లించాల్సి వస్తుంది. ఈ పార్కు అభివృద్ధికి ఆయన సోదరుడైనటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎంతో కృషి చేశారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో గిరిధర్ రెడ్డి ఈ పార్కుని ఈరోజు రూపురేఖలు తీసుకొచ్చారు. మంచి పార్కును తయారు చేశారు. ఎంతోమందికి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా రూరల్లో తయారు చేశారు. నెల్లూరు జిల్లాకి ఇదొక తలమానిక్యం అవుతుంది. ఇలాంటి ప్రాజెక్టు మన జిల్లాలో ఇదే ప్రథమం అని చెప్పాలి. ఎక్కడా లేదు, జిల్లాలో ప్రథమంగా ఇక్కడే ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రాంతం, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పరిశ్రమ నడిపించుకునేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ మంచినీళ్ళు ఉన్నాయి. అలాగే రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు వేశారు, విద్యుత్ స్తంభాలు వేశారు, డ్రైనేజీ వేశారు, అన్నీ బాగున్నాయి. పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేందుకు ఇక్కడికి ముందుకు వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి భారత్ సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ అని పేరు పెట్టడం ఎమ్మెల్యే కోటారెడ్డి ఇద్దరు సోదరుల యొక్క భారతదేశం పోయినటువంటి గౌరవం, ప్రేమ, భక్తి మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే అయినటువంటి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉద్యమాలతో, పోరాటాలతో ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు కాబట్టి, ప్రజానాయకుడు కాబట్టి ఆయనకి దేశభక్తి అధికంగా ఉంటుంది. అందుకే ఆయన సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ అని పేరు పెట్టారు. ఈ పార్కుకు పెట్టిన పేరుతోనే దేశంలోనే మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. శ్రీ సిటీ లాగా ఏ విధంగా అయితే పెద్ద పెద్ద పరిశ్రమలు ఈరోజు మన తడ ప్రాంతంలో వస్తున్నాయో, అలాగే మన ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలను కూడా 60 ఎకరాల్లో ఒకే దగ్గర చేకూరేటువంటి అవకాశాన్ని ఎమ్మెల్యే ఇద్దరు సోదరులు కానీ, ఎమ్మెల్యే కోటారెడ్డి సోదరులు ఇద్దరు ఇక్కడ ఏర్పాటు చేయడం వాళ్ళని ప్రధానంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు, పరిశ్రమ రూపంలో రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నింటినీ పరిశీలించి ఏపీఐఎస్సి ఇండస్ట్రీ వారు ప్రభుత్వం ప్రవేశపెట్టే పోర్టల్లో అప్లై చేసుకొని, ప్రస్తుతం ప్రారంభోత్సవమే కాబట్టి తక్కువ ధరలతోనే వాళ్ళు ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తీసుకొని చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐటీ రంగం కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఎంతోమంది ఐటీలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలోకి వచ్చి తమకున్నటువంటి నైపుణ్యాలు, స్కిల్స్ని ఉపయోగించుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించేసే అవకాశాన్ని ఈరోజు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు కల్పించడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ జడ్ఎం గారు శివశంకర్ గారు, మా శివప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఎటువంటి అవకాశం అయినా మేము కల్పిస్తాం. పర్మిషన్లకి గతంలో సర్పంచ్ అడ్డం పెట్టాడనో, ఎలక్ట్రికల్ ఇవ్వలేదనో, లేదంటే వేరే దగ్గరికి పొల్యూషన్ వాళ్ళు ఇవ్వటం లేదనో తిప్పించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఏ అప్లికేషన్ అన్నీ కూడా మనం ఏపీఐఎస్సి పోర్టల్లో అప్లై చేస్తే
ప్రభుత్వమే మనకి అన్నీ మంజూరు చేస్తుంది. దీని అన్నిటికి కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అనుకున్నటువంటి పరిశ్రమ స్థాపించేందుకు మనం కృషి చేస్తే చాలు. మంచి అవకాశాన్ని ఈరోజు రూరల్లో ఆమంచర్ల ప్రాంతంలో కోటారెడ్డి సోదరులు కల్పించారు. మీరు కూడా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి చూసి ఈ ప్రాంతంలో పరిశ్రమలకి ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్టార్9 తరపున మేమందరినీ కూడా పిలుస్తున్నాం. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలని అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇండస్ట్రీస్ పెట్టి కొంతమంది కన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. నెల్లూరు రూరల్ ఆమంచర్ల ప్రాంతంలో 30 ఎకరాల్లో మొదటి ఫేజ్ ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేసినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మొదటి ఫేజ్ అంతా కూడా విజయవంతంగా లాంచ్ చేసేందుకు, అలాగే 7 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడం, సేకరించడం, అలాగే రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు అన్నిటికి కూడా తను దగ్గరుండి కష్టపడ్డటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి, అలాగే ఎమ్మెల్యే గారి సోదరులైనటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా భారత సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ అన్న దేశభక్తితో పెట్టినటువంటి పేరు చాలా గొప్పగా ఉంది. దీనికి ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి పార్క్ పెట్టినందుకు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి పరిశీలించి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి మీరందరూ కూడా పోర్టల్లో అప్లై చేసుకోవాల్సిన అవకాశం ఉందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కోటారెడ్డి సోదరులారు మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్టార్9 తరపున మీ ఇద్దరి కృషికి అభినందిస్తున్నాం. కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే చాలా ఏ నియోజకవర్గంలో జరిగినంత కృషి, అభివృద్ధిని తీసుకొచ్చారు. ఈ పార్కు సక్సెస్ అయితే రాష్ట్రంలోనే నెల్లూరుకి ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. భారత సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒక హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే సోదరులకి, కోటారెడ్డి సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు జిల్లాలో ఆమంచర్ల పంచాయతీ సమీపంలో 60 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారు. ఈ పార్క్ దేశభక్తి మీద సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ అని రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నామకరణం చేయడం జరిగింది. ఈ పార్క్ కోసం ఈరోజు అందులో ఉన్నటువంటి 30 ఎకరాలని ఫస్ట్ ఫేజ్ కింద రెడీ చేశారు. ఇక్కడ ఏ విధంగా కేటాయిస్తారు అనే విషయాన్ని, ఎలాంటి ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆస్కారం ఉందని మన ముందున్నటువంటి ఏపీఐఐసి జడ్ఎం గారు శివకుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది, వాళ్ళకి ఏ విధంగా కేటాయింపు జరుగుతుంది, ఎంతెంత వరకు వాళ్ళకి స్థలం ఇవ్వచ్చు? నమస్కారం అండి. ఇది ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేసి ముఖ్యంగా సూక్ష్మ మధ్యతరగతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఈ ఏర్పాటు అనేది చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆమంచర్లలో ఈ 30 ఎకరాల్లో ఫేజ్ 1 కింద అభివృద్ధి పరచడం జరిగింది. సుమారు ఇక్కడ 153 ఫ్లాట్లు అనేవి ఉన్నాయండి. దీనికి ధర ఫిక్స్ చేసి ప్రభుత్వానికి ఫైల్ వెళ్ళడం జరిగింది. ధర ఫిక్స్ కాగానే ఏపీఐసి వెబ్సైట్లో మొత్తం ఈ లేఅవుట్తో సహా ప్రతి ప్లాట్తో కూడా కాస్ట్ ఎంత ఉంటుందనేది అందులోనే ప్రతి వివరం ఉంటుంది. మనం ఎవరమైతే ఇక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నామో ఆ సైట్లో మనం అప్లోడ్ చేసుకొని ఆ సైట్లో అడిగే వివరాలన్నీ కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అది ఏపీఐస్ హెడ్ ఆఫీస్లో ఎవల్యూషన్ చేస్తారు. ఎవల్యూషన్ చేసి పెట్టబోయే పరిశ్రమకి, అడుగుతున్న విస్తీర్ణానికి, అక్కడ ఉండే అవకాశాన్ని యాక్సెప్ట్ చేస్తుంది స్టేట్ లెవెల్ కమిటీ. చేసిన తర్వాత 50% అమౌంట్, అంటే ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నప్పుడే 10% ఈఎండి కడతారు కాబట్టి మిగిలిన 40% అమౌంట్ని చెల్లిస్తే వెంటనే వాళ్ళకి ఇక్కడ జోనల్ లెవెల్లో సేల్ అగ్రిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్లాట్ అప్పచెప్పిన 6 నెలలలోపు వర్క్స్ ప్రారంభించి 2 సంవత్సరాలలోపు ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుంటే మిగిలిన అమౌంట్ కూడా కట్టేసుకొని సేల్ డీడ్ చేసుకొని పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఆ భూమిని వాళ్ళు వినియోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సింగిల్ డిస్క్
డెస్క్ పోర్టల్లో ఆధారంగా ప్రతి అనుమతి కూడాను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల సమీక్ష జరుగుతుంది. ఏ రకమైన అనుమతులకు కూడాను ఎవరు కూడా ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంబంధిత అధికారులే దరఖాస్తుదారుని సంప్రదించి అనుమతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరడమైంది. సార్ ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్ ఎన్ని అంకణాలు వేశారు సార్? కొన్ని 45 అంకణాలు ఉన్నాయండి. అదేవిధంగా కొన్ని 90 అంకణాలు ఉన్నాయి, కొన్ని 210 అంకణాలు ఉన్నాయి, కొన్ని 128 అంకణాలు ఉన్నాయండి. ఏ విధంగా మీరు ధర ఫిక్స్ చేశారు? అంటే పంచాయతీని బట్టా లేదంటే మార్కెట్ వాల్యూని బట్టి? ధర అనేది ఇక్కడ యొక్క భూమి యొక్క ఏపీఐసి కొనుగోలు చేసిన దానికైన ఖర్చు మరియు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికైన ఖర్చును కలిపి ఇక్కడ ధర నిర్ణయించడం జరుగుతుందండి. దీనిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్ను కూడాను పరిగణలోకి తీసుకొని వాటిని కట్ చేసి అందుబాటులోకి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికి సుమారుగా అంచనాగా ఇది స్క్వేర్ మీటర్ 2,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. పూర్తి ధర ఇంకా ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే తెలియచేయడం జరుగుతుందండి. ఇక్కడ పెట్టేటువంటి ఎంఎస్ఎస్ చిన్న ఇండస్ట్రీస్కి ఆర్థికంగా బ్యాంకులు సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎస్ అండి, ఆల్రెడీ నిన్ననే ఒక బొడ్డువారిపాలెం అనే ప్రాజెక్టులో అక్కడ ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్లో ఇటువంటి సమస్య ఏర్పడుతుందని బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము డాక్యుమెంటు సేల్ అగ్రిమెంట్ చేసేటప్పుడే మేము బ్యాంకులు వీటిని తీసుకొని వాళ్ళకి మార్ట్గేజ్ లోన్ ఇవ్వచ్చని దానికి సంబంధించిన ఎన్ఓసి కూడా ఇస్తామని రిటర్న్గా కమిట్ అయి ఉంటాం. కాబట్టి బ్యాంకులు ఎటువంటి అపోహలు అనుమానం లేకుండా ఈ భూమికి సంబంధించి ఎవరైతే అగ్రిమెంట్ మాతో చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా లోన్లు ఇవ్వచ్చండి. ముందుకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలకు అన్నీ కూడా ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారా, లేదంటే ఏదైనా డైరెక్ట్గా వీళ్ళు పంచాయతీ అంటే అప్రూవల్ తెచ్చుకోవాలి? ఏమీ ఉండదండి, అంతా ఆన్లైన్ పర్మిషన్ అండి. ఎవరు కూడా ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదండి. దానికి పారిశ్రామిక అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వము సింగిల్ డెస్క్ పాలసీ అనేది ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో మనం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారి టైంలోగా అలాంటిని సంప్రదించి అన్ని అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. భారత్ సింధూర్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఓపెన్ అవడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ ఈ విధంగా డెవలప్మెంట్ కానాటికి కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మన వద్దున్నారు, గిరి గారు ఉన్నారు. ఆయనతో మనం అడిగి ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేశారు, ఇంకా ఎటువంటి ఇండస్ట్రీస్ వచ్చేందుకు ఆస్కారం ఉంది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రస్తుతానికి మీరు 30 ఎకరాల్లో పార్క్ డెవలప్ చేయడం జరిగింది. ఎన్నెన్ని ఎకరాల లెక్కన మీరు ఇండస్ట్రీకి కేటాయిస్తున్నారు? సార్, మొదటి దశలో ఏదైతే 30 ఎకరాలకు సంబంధించి పూర్తిగా పనులని రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ఒక చిన్న చిన్న పరిశ్రమలకి ఏమైతే వస్తువులు కావాలో అవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. దీంట్లో రకరకాల ఫ్లాట్లు ఉన్నాయి. 45 అంకణాలు ఉన్నాయి, 90 అంకణాలు ఉన్నాయి, 210 అంకణాలు ఉన్నాయి, 128 అంకణాల ఫ్లాట్లు, రకరకాల ఫ్లాట్లు 140 ఉన్నాయి. చిన్న మధ్యతరగతి ఆటోనగర్లో ఉన్న వారికి కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకి చిన్న చిన్న యూనిట్లు పెట్టుకునేదానికి వెసులుబాటుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈ పారిశ్రామికలు చేయబడి ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకో ఉన్నారు. అలాగే ఆటో నగర్లో ఉన్నటువంటి శ్రామికులంతా కూడా ఎంతో సంవత్సరాల నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కోటారెడ్డి సోదరులు నమ్ముకున్న వాళ్ళకి ఆన్లైన్ ద్వారా ఇవి కేటాయించడానికి ఆస్కారం ఉంటుంది పరిశ్రమలు? ఏముండదు, పూర్తిగా ఆన్లైన్లో నిష్పక్షపాతంగా ఏపీఐసి వారు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏవైతే చేయాలో డిపిఆర్లు తయారు చేసుకోవడం, ఆన్లైన్లో తర్వాత ఓపెన్ ఫ్లాట్ ఓపెన్గా ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని దాంట్లో ఏ ఫ్లాట్ కావాలో అప్లై చేసుకోవడం తప్పితే ఏదో రికమెండేషన్తోనో పార్టీకి సంబంధించి ఇంకోరు తల ఏముండదు. మన ఇద్దరి కంటే బాగా ఆటో నగర వాసులకు పూర్తిగా తెలుసు ఎలా చేసుకుంటే ఫ్లాట్లు వస్తాయన్న. ఎంతమందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది యువతకి? ఏపీఐసి వారు చెప్పిన విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 1000 నుంచి 10,000 మందికి వస్తాయన్నారు. పూర్తిగా ఒకసారి అయితే కానీ మనకు కూడా తెలియదు. సెకండ్ ఫేజ్ కూడా 30 ఎకరాల్లో బహుశా ఒక 2-3 నెలలు అది కూడా స్టార్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చాయి సార్ మీకు అప్లికేషన్స్ ఏమైనా వచ్చాయి? మనకు తెలియదు, వాళ్ళు ఆన్లైన్లో ఇంకా పెట్టలేదు. ఆన్లైన్లో వచ్చి అది త్వరలో పెడతా అన్నారు. మొన్న చైర్మన్ రామరాజు గారిని కలిసి వచ్చాను. దీన్ని ఆన్లైన్లో తొందరగా పెట్టించడం, అదేవిధంగా సెకండ్ ఫేజ్ 30 ఎకరాలకి ఎస్టిమేషన్ వేసి అది కూడా టెండర్లు పిలిచేస్తే ఒక 60 ఎకరాల ముందు స్టార్ట్ అవుద్దని అది త్వరలో అది కూడా సరే. థ్యాంక్ యూ సార్. ఇది నెల్లూరు జిల్లాకే తలమానికమైనటువంటి ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగేటువంటి ఈ పరిశ్రమ అభివృద్ధి
ఫ్యూచర్లో ఎంతోమంది యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు ఆస్కారం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకుడు కోటరెడ్డి గిరిధిరెడ్డి గారు తెలియజేశారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో భూషణ్ రెడ్డి, స్టార్ 9 టీవీ, నెల్లూరు.